హాయ్ ఫ్రెండ్స్, 5 విషయాలు గైనకోమాస్టియా తర్వాత గైనకోమాస్టియా సర్జరీ గురించి అన్న 5 విషయాలు ఈరోజు అంటే 5 ఫ్యాక్ట్స్ అబౌట్ గైనకోమాస్టియా సర్జరీ చెప్పబోతున్నాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైనకోమాస్టియా సర్జరీ అనేది ఒక డే కేర్ సర్జరీ అంటారు. డే కేర్ అంటే అదే రోజు డిశ్చార్జ్ అయిపోతారు. మార్నింగ్ వస్తే అదే రోజు నైట్కి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేసేస్తారు. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ పెయిన్లెస్ సర్జరీ. ఎందుకు పెయిన్లెస్ అంటున్నానంటే సర్జరీ అప్పుడు చెస్ట్లోకి ఒక ఫుల్ ఫ్లూయిడ్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం, అంటే లోనికి పంప్ చేస్తాం. ఆ పంపింగ్ ఫ్లూయిడ్లో పంప్ చేసేటప్పుడు దాంట్లోకి ఒక ఎనస్థెటిక్ ఏజెంట్ని కూడా పంప్ చేస్తాం. దానివల్ల పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో ఎక్కువగా పెయిన్ ఉండదు. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ పెయిన్లెస్ సర్జరీ. థర్డ్, ద స్కార్స్. ఏదైతే స్కార్స్ ఉంటాయో అవి చాలా చిన్నగా తెలియకుండా ఉంటాయి, ఇన్కాన్స్పిక్యూస్ అంటారు. అంటే ఒక 3 to కొంతకాలం అయిన తర్వాత ఎవరు ఐడెంటిఫై చేయలేరు దాన్ని. ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం కష్టం. ఎవరన్నా ఇలా చూడగానే దాన్ని ఐడెంటిఫై చేయలేరు. సో దే ఆర్ అంటే కనిపించు, ఆల్మోస్ట్ హిడెన్. సో ఇట్స్ ఎ స్కార్లెస్ సర్జరీ అంటారు. ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నో రికరెన్స్. ఎందుకంటే వన్స్ ద గ్లాండ్ అండ్ ది ఫ్యాట్ రెండింటిని ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. సో నో రికరెన్స్ ఇన్ దిస్ సర్జరీ. ఫిఫ్త్ ఫ్యాక్ట్, దీంట్లో చెస్ట్ స్కల్ప్టింగ్ చేస్తాం. ఇట్స్ నాట్ అంటే గైనకోమాస్టియా సర్జరీ అంటే ఓన్లీ అది గ్లాండ్ ఫ్యాట్ రిమూవ్ చేసేయడమే కాదు, ఒక ఛాతీని చెక్కడం అంటే ఒక నీట్గా మేల్ అంటే మగవారిలో ఛాతీ ఎలా ఉంటుందో అలాగా వచ్చేటట్టు అందంగా చేయడం కూడా. సో ఇవన్నీ తెలుసుకోవాల్సిన 5 విషయాలు. మీరు సర్జరీకి వెళ్ళే ముందర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఈ 5 విషయాలు. థ్యాంక్ యూ.